కూడా ఈ దేశ సంస్కృతిని దెబ్బకొట్టాలి. నెక్స్ట్ది మనం దోసుకోపోవాలి, అంటే బంగారాలు కానీ ఇవి కానీ దోసుకోపోవాలి. ఈ రెండింటి మీదే ఆ రోజులలో ఈమె 450 మంది 500 మంది ప్రతి సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యానికి ట్రైనింగ్ ఇప్పించిందంటే మహిళలకు చదువు చెప్పడం, వాళ్ళకి యుద్ధాలు ఎట్లా నేర్పించాలి, ఇతరులు మన మీద దాడి చేసినప్పుడు ఏ విధంగా రక్షించబడాలి, ఏ విధంగా మన ఊరిని కాపాడుకోవాలి, మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి అనే దాంట్లో ప్రత్యేకంగా ఆ రోజుల్లో ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఒక మహిళగా అంత ట్రైనింగ్ ఇప్పించింది. అంటే ఆ రోజులలోనే మన దేశ సంస్కృతి, మన సాంప్రదాయాల పట్ల, విదేశీయుల పట్ల ఎట్లా ఉందనేది ఈ మహిళ నేర్పించడం జరిగింది గోవల్కర్ గారు. ఆమె రాజ్యాల నుంచి మన యుద్ధాలు చేసే విధానం కానీ, అక్కడ రాజుల మధ్యన రాజ్యాన్ని కానీ అవన్నీ కూడా గోవల్కర్ గారు చేసినటువంటి ఆ రోజులలోనే కాశీని, అంటే మొదటిగా ఇప్పుడు మనం చాలా మందిని చూస్తాం, నరేంద్ర మోడీ గారు మళ్ళీ పునరుద్ధరణ చేసిండు అయోధ్య గుడిని, కాశీని చేసిండు అని. కానీ 300 సంవత్సరాల క్రితమే అవి చేసింది. కాశీని అప్పటికే ముస్లింలు అందరూ ధ్వంసం చేసిన దాన్ని సైన్యం ఆ పార్టీ అప్పుడు ఆ గూలుగులో ఏంటటువంటి కూడా పునరుద్ధరణ కార్యక్రమాలు ఆ రోజులలో చేసింది. ఆ రోజులలోనే చదువులు ఒకేనా అన్ని కూడా ఏ విధంగా అయితే చెప్పుకుంటూ వచ్చిందో, ఈరోజు సావిత్రిబాయి పూలేని కూడా 20 సంవత్సరాల నుంచే